ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈరోజు కూటమి ఎమ్మెల్యేలను అవమానించేందుకు వేదికైంది. సకాలంలో సభ ప్రారంభమైనప్పుడు కూడాను ఆమదాలవలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ సమస్యలపై ప్రస్తావించుతున్న తరుణంలో జడ్పీటీసీ సభ్యులంతా కూడాను తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. కాకపోతే చైర్మన్ మాత్రం కోన రవికుమార్ను ఉద్దేశించి డీడీఆర్సీలను అసెంబ్లీలను మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది, జడ్పీటీసీలకు మాత్రం కేవలం సర్వసభ్య సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంటుంది అనడంతో మాత్రం కోన రవికుమార్ చైర్మన్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. అప్పటికే కోన రవికుమార్తో పాటు హాజరైనటువంటి పాలకొండ జనసేన పార్టీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కూడా చైర్మన్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అనంతరం సభకు విచ్చేసినటువంటి హెచ్చర్ల ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వరరావు విషయంలో కూడాను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఎమ్మెల్యేలకి ఇక్కడ ఏం పని ఉందని అనడంతో మాత్రం ఇటు వైసీపీతో పాటు కూటమి నేతల మధ్య మాత్రం పెద్ద వాగ్వివాదం తలెత్తింది. అధికారుల సమక్షంలో రెండు పార్టీలుగా విడిపోయి వారు వాగ్వాదాలు చేపట్టడంతో కలెక్టర్ జేసీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉండిపోవడం తప్ప వారిని మాత్రం సద్దుమణిగే ప్రయత్నం చేయలేదు. దీంతో బాహటంగా క్షమాపణ చెప్పాలని కోన రవికుమార్ జిల్లా పరిషత్ చైర్మన్ కోరగా వైసీపీ సభ్యులందరూ కూడాను కూటమి ఎమ్మెల్యేల చుట్టూ గొడవ చేసి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో 6 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో సమస్యలపై ప్రస్తావన కాకుండా కేవలం కూటమి నేతలు వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీల మధ్యన జరిగినటువంటి ఒక సమావేశంగానే పరిగణలోకి తీసుకున్నటువంటి పరిణామాలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాత్రం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ కలుగు చేసుకుని సమస్యలపై ప్రస్తావించాలి, వాటికి సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతకాలని సూచించడంతో మాత్రం ఈరోజు రైతుల సమస్యలపై పార్టీలకు అతీతంగా మాత్రం వారు చర్చను కొనసాగించారు. కూటమి ఎమ్మెల్యేలు అవమానించే విధంగా చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీలు చైర్మన్ వైఖరిని మాత్రం కూటమి ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారం.